విదేశీ ప్రయాణాలు చేసేవారికి పాస్పోర్ట్ చాలా ముఖ్యమైనది. ఈ పాస్ పొందాలి అంటే చాలా తతంగా ఉంటుంది. అనేక అంశాలు పరిశీలించిన తర్వాతే పాస్పోర్ట్ జారీ చేస్తారు. అయితే బ్రిటన్లో 6 ఏళ్ల పాపకు అధికారులు పాస్పోర్ట్ నిరాకరించారు. ఇందుకోసం వారు చెప్పిన రీజన్ ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్రిటన్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే సిరీస్ ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ వెబ్ సిరీస్ HBO ఛానల్లో ప్రసారమవుతుంది. అయితే ఈ సిరీస్ లో ఓ క్యారెక్టర్ పేరు ఖలీసీ. బ్రిటన్లో అధికారులు పాస్పోర్ట్ నిరాకరించిన చిన్నారి పేరు కూడా ఖలీసీనే. ఖలీసీ అనే పేరుపై సర్వ హక్కులు వార్నర్ బ్రదర్స్ చిత్ర నిర్మాణ సంస్థకు చెంది ఉన్నాయని, వార్నర్ బ్రదర్స్ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అనుమతి తీసుకువస్తే అప్పుడు తాము పరిశీలించి పాస్పోర్ట్ మంజూరు చేస్తామని బ్రిటన్ అధికారులు స్పష్టం చేశారు. అయితే దీనిపై ఆ బాలిక తల్లి లూసీ ఆవేదన వ్యక్తం చేసింది. తాము మొట్టమొదటిసారి విహారయాత్ర వెళ్లాలని అనుకున్నామని, పారిస్ వెళ్లి డిస్నీలాండ్ చూడాలనుకున్నామన్నారు. కానీ అధికారుల తీరుతో ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిందని కన్నీరు పెట్టుకున్నారు. పాస్పోర్ట్ అధికారులు ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మీడియాకు తెలిపింది. అయితే లూసీ దీనిపై న్యాయ పోరాటం చేపట్టారు. న్యాయవాదులతో పాస్పోర్ట్ కార్యాలయానికి వివరణను పంపించారు. ఖలీసీ అనేది గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లోని ఉత్పత్తులు, సర్వీసుల ట్రేడ్ మార్క్ కిందికి వస్తుందని, కానీ ఇక్కడ సమస్య వ్యక్తుల పేరు గురించి కాబట్టి దీనికి ట్రేడ్ మార్క్ నిబంధనలు వర్తించవని న్యాయవాదులు పాస్పోర్ట్ ఆఫీస్కు తెలియజేశారు. న్యాయవాదుల వివరణను పరిశీలించిన పాస్పోర్ట్ కార్యాలయం లూసీకి క్షమాపణలు తెలియజేసింది. తాము తప్పుగా అవగాహన చేసుకున్నామని, త్వరలోనే చిన్నారి ఖలీసీకి పాస్పోర్ట్ జారీ చేస్తామని పేర్కొన్నారు. తాను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్లే తనకు న్యాయం జరిగిందని లూసీ చెబుతున్నారు. గతంలో తమకు కూడా ఇలాంటి పరిణామం ఎదురైందంటూ ఆ పోస్టుపై పలువురు స్పందించారని, వారి సలహాలతోనే తాను ముందుకు వెళ్లానని వివరించారు.